ఉపరాష్ట్రపతి పదవికి పోటీ పడుతున్న న్యాయ కోవిదులు జస్టిస్ సుదర్శన్ రెడ్డిని తెలుగు రాష్ట్రాలకు చెందిన పార్టీలన్నీ గెలిపించుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్ తాజ్కృష్ణలో విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి పరిచయ కార్యక్రమం నిర్వహించారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా ఆ రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వానికి సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, సిపిఐ నేత నారాయణ మద్దతు ప్రకటించారు. తనకు ఏ పార్టీలో సభ్యత్వం లేదన్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇకపై ఏ పార్టీ సభ్యత్వం స్వీకరించబోరన్నారు. పౌర సమాజం ప్రతినిధిగా పౌరుల హక్కులు, సామాజిక న్యాయం, ఆదేశిక సూత్రాల గురించి మాట్లాడుతానని ఆయన చెప్పారు. 53 ఏళ్లుగా నా ప్రయాణం కొనసాగుతుంది. ఇది అదే ప్రయాణంలో ఒక అంతర్భాగం మాత్రమే. ఇప్పటి వరకు రాజ్యాంగం మీద ప్రమాణం చేయడం జరిగింది. రాజ్యాంగానికి నిబద్ధుడై ఉంటాను, విధేయుడై ఉంటాను. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి దగ్గరికి వచ్చే వరకు సంవిధానం ఏం చెప్తుందంటే విధేయుడై ఉంటానే కాదు, సంరక్షిస్తాను. ఓటు వేసే ప్రతి పౌరుడు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ రాజకీయపరమైనటువంటి అభిప్రాయం కలిగి ఉంటాడు. సమాజం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల మాట్లాడుతుంటాను. మీకు అందరికీ పరిచయం. ఏదో ఒక తీర్పు గురించి చర్చ ప్రారంభమైంది. చర్చించండి, సంభాషించండి, తీర్పు చదవండి. నేను ఎక్కడైనా ఎవరినైనా సమర్థించినట్టు దాంట్లో ఉంటే నేను శిరస్సు వంచి మీ మాటను గౌరవిస్తాను.